పర్సనల్ అసిస్టెంట్ భద్రత సిబ్బంది కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. విమానం ల్యాండింగ్ అవుతుండగా టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అండ్ అలాగే విమానం ల్యాండింగ్ అవుతుండగా డైరెక్ట్ గా సమీపంలో ఉన్న పొలంలో వెళ్లి క్రాష్ అయింది విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఇప్పటికీ మంట కూడా ఆరడం లేదు. అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. ఇంజూర్ అయిన పీపుల్ ని అక్కడి నుంచి హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలిస్తున్నారు. స్థానికులు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో దగ్గర నుంచి వీక్షిస్తున్నారు. అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతం అంతా చాలా గందరగోళంగా ఏర్పడింది. అజిత్ పవార్ తీవ్రంగా గాయపడినట్టుగా చెప్తున్నారు స్థానికులు కూడా. విమానంలో ఉన్న సిబ్బంది సహా అంతా గాయపడినట్టుగా సమాచారం అందుతుంది. అఫ్ కోర్స్ ఎంత పై నుంచి ప్లేన్ క్రాష్ అవుతే ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. ప్లేన్ క్రాష్ అయిన వెంటనే ఫైర్ సిబ్బంది అండ్ అలాగే పోలీస్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వీటితో పాటు అంబులెన్స్ కూడా అక్కడికి చేరుకున్న ఇంజూర్డ్ అయిన పీపుల్ ని అంబులెన్స్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు. విజువల్స్ లో మనం క్లియర్ గా చూస్తున్నాము. మంటలని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. అక్కడ ఉన్న అధికారులు కూడా అసలు ప్లేన్ ఎలా క్రాష్ అయిందన్న దాని గురించి మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. దగ్గరలో ఉన్న స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు ఈ ప్లేన్ క్రాష్ జరిగింది, ఎలా జరిగింది, మీకు ఎలా తెలిసింది, శబ్దం ఎప్పుడు ఎంత పెద్దన శబ్దం వచ్చిందనే దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. సమీపంలోని జిల్లా హాస్పిటల్ కు తరలించారు ఇంజూర్డ్ అయిన పీపుల్ ని. అండ్ అలాగే విమానంలో అజిత్ పవార్ తో పాటు 6 ప్రయాణిస్తున్నట్లుగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం అయితే ఇలా ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. హలో రామ్మోహన్ రావు గారు, వినిపిస్తుందా అండి? చెప్పండి. నమస్తే అండి. మనం చాలా సాడ్ న్యూసే చూస్తున్నాం. మనం డిప్యూటీ సీఎం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ అయిన విజువల్స్ ని మనం చూస్తున్నాం, న్యూస్ ని మనం వింటున్నాము. ఏం చెప్పాలనుకుంటున్నారు? మొదటగా పాపం అజిత్ పవార్ గారు హాస్పిటల్ జాయిన్ అయ్యారు కనుక కోలుకోవాలని కోరుకుందాం. మిగతా వాళ్ళందరూ కూడా కోలుకోవాలని కోరుకుందాం. దాంతో పాటు ఈ విమాన ప్రమాదం జరిగింది కానీ చెడ్డలో మంచి ఏమిటంటే వెంటనే సహాయక చర్యలకు అందుబాటులో జరిగిందమ్మా. గతంలో మనం రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు చూస్తే 3 రోజుల దాకా అసలు ప్లేన్ హెలికాప్టర్ ఎక్కడ కూలిందో తెలిసే పరిస్థితి లేకుండే కదా. మొత్తం ప్రెస్ మీడియా అంతే 45 గంటలు మనం కనిపెట్టడానికే చాలా టైం పట్టింది. అటువంటిది ఇప్పుడు ఇవాళ చూసుకుంటే వెంటనే సహాయ చర్యలు తీసుకోవడంతో పాటు హాస్పిటల్ తరలించడానికి ట్రాన్స్పోర్ట్, ముఖ్యంగా కమ్యూనికేషన్ బాగా వెంటనే ఉన్నది, ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా లభించింది కనుక ఒకటి సహాయక చర్యలు వెంటనే అందుబాటులోకి వచ్చినాయి. అదొకటి గొప్పతనం అంటున్నాను నేను. రెండోది ఏంటంటే ప్రైవేట్ హెలికాప్టర్, ప్రైవేట్ విమానాలు వాడేటప్పుడు DGCA నిబంధనలకు అనుగుణంగా పోతున్నాయా లేవా అనేది కూడా సమస్య అంటున్నాడు. ఎందుకంటే చెడ్డ జరిగింది కానీ మనం దాని వెనుకున్న కారణాలు మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అంటే ఈ విమానాలు వెళ్ళడానికి ప్రైవేట్ విమానాలు చాలా వరకు ల్యాండ్ అయి ఉంటాయి. చాలా వరకు నాకు తెలిసి ఇప్పుడు మన బేగంపేట విమానాశ్రయంలో మనం సినిమా యాక్టర్లకు, సెలబ్రిటీస్లతో పాటు ధనవంతులకు ప్రైవేట్ విమానాలు ఉన్నాయి. అవన్నీ మామూలుగా ల్యాండ్ అయి ఉంటాయి. దాన్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఓవర్ హాలింగ్ చేయడం, రోజు కూడా ఎంతో కొన్ని గంటలు తిప్పడం. నేను వచ్చిన ఉదాహరణ చెప్తాను మీకు. మన కారు గతంలో అంటే ఇప్పుడు లేదు కానీ మనకు డీజిల్ కార్లు అయితే మనకు ఒక నెల రోజులు నడపకపోతే స్టార్ట్ కాకపోయాయి, చూసాం కదా మనం. కనీసం ఒక రోజన్నా అటు ఇటు తిప్పడం చేయాలని మనకు వాళ్ళు సర్వీసింగ్ సెంటర్ వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ కూడా అంతే, విమానాలు కూడా వీటిని మన సరైన స్థితిలో ఉన్నాయా, మా ఎగరడానికి సరైన సంసిద్ధంగా ఉన్నాయా అనడానికి ప్రతి రోజు కానీ లేకుంటే వారానికి ఒకసారి వారి రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఎగరవేసి చూసుకోవాలి. విమానం రెంట్కి ఇవ్వడమే కాదు, ముఖ్యంగా దాని కండిషన్ సాంకేతికంగా కరెక్ట్ ఉందా లేదా చూసుకున్నాక మాత్రం అనుమతి ఇవ్వాలి. దీనిలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని నాకు అనిపిస్తున్నది. విమాన ప్రమాదానికి మొత్తం మనం ఇనిషియల్ గా మనం చెప్పలేం కానీ దానికి కూడా ఇది కారణం కావచ్చు, నష్టం ఉంది. అట్లా అంటే
రామ్మోహన్ గారు, ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక దాని గురించి కూడా మాట్లాడుకోవాలండి. పొలిటీషియన్ ఇలా ప్లేన్ క్రాష్ లో చనిపోవడం అనేది, అంటే ఇలా ఇన్సిడెంట్స్ జరగడం అనేది ఇది ఫస్ట్ టైం మనం చూడట్లేదు. ఇలా పొలిటీషియన్స్ ప్లేన్ క్రాష్ లో పార్ట్ గా అవ్వడము ఇది ఫస్ట్ టైం కాదు మనం చూస్తుంది. ఇలాంటి చాలా సందర్భాలు మనం చూసాము. సో ఎక్కడ పొరపాటు ఎక్కువగా జరుగుతుంది అంటే అది మీరు అన్నట్టుగా అది టెక్నికల్ ఇష్యూ లేకపోతే హ్యూమన్ మేడ్ మిస్టేక్, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని మనం? లెక్క టెక్నికల్ ఇష్యూస్ జరుగుతాయి. అంటే హ్యూమన్ అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మహారాష్ట్రలోనే మనకు ఏక్నాథ్ షిండే ఆ మధ్యన తన సొంత ఊరికి పోయి ఉత్సవాలు పాల్గొని వస్తుంది అని చెప్పి హెలికాప్టర్ తీసుకెళ్లారు. అక్కడ ఆగింది. హెలికాప్టర్ కూడా చిన్న విమానం తీసుకెళ్ళి ప్రైవేట్ తీసుకెళ్తే అక్కడ ఆగిన తర్వాత ఆయన 2 గంటలు ఆలస్యంగా వచ్చింది మన విమానాశ్రయానికి. వస్తే వాళ్ళు ఏమన్నారు, పైలట్ నా డ్యూటీ టైం అయిపోయింది, నేను నడిపి పొమ్మన్నా. దానికి ఆయన 2 గంటలు కష్టపడాల్సి వచ్చింది. ఏది మళ్ళీ బాంబేకి ఫోన్ చేసి, ఉప ముఖ్యమంత్రి కదా, అన్ని రకాలుగా ఆయన నొప్పించి ఆయన ఏమంటారంటే నా డ్యూటీ టైం అయింది, 8 అవర్స్ కంటే ఎక్కువ నడిపిస్తానికి వీలు లేదు, నా పని అయిపోయింది, నేను ఇక్కడనే కూర్చుంటా, మీరు వేరే పైలట్ తో తెచ్చుకొని పొమ్మన్నాడు. పైలట్ ఎక్కడి నుంచి రావాలి, బొమ్మ నుంచి రావాలి. చాలా కష్టపడి ఆఖరికి మళ్ళీ ఆయన్నే ఒప్పించి అడిషనల్ డ్యూటీ టైం ఇచ్చి, ఎందుకంటే ఆగినో కదా అని చెప్పి అక్కడ ఇంకొక బాధితులు ఎవరో హాస్పిటల్ పోవాల్సుకుంటే వాళ్ళని కూడా ఎక్కించుకొని అదే ప్రత్యేక విమానంలో ఏక్నాథ్ షిండే గారు పోయిండ్రు. అది ప్రమాదకరమే. ఎవరు రకం చెప్పాలంటే, అంటే డ్యూటీ టైం ఉపయోగించినాక అదే పైలట్ తో నడిపించిన ప్రమాదకరమే. కానీ ఆనాడు ఒక చిన్న వెసులుబాటు ఏమిటంటే అక్కడ మొత్తం 8 గంటలు నడిపేయలే కదా, ఆయన రెస్ట్ తీసుకున్నాడు కదా అనే దాని మీద అనుమతి ఇచ్చింది. ఇక్కడ కూడా అంతే అంటున్నాడు. ఇప్పుడు పైలట్ తప్పేదమంటేనేమో మనకు పైలట్ ఉన్నాడు, బతికే ఉన్నాడా లేదా ఇంకా తెలియదు మనకు. ఒకటి. రెండోది ఏంటంటే సాంకేతిక పొరపాటు ఎక్కువ నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా సైనిక విమానాలు బాగా యాక్సిడెంట్ జరుగుతుండే చూస్తున్నాం కదా మనం. హైదరాబాద్ లో ముందుగారి నుంచి విమానాలు కానీ మనకు అక్కింపేట విమానాశ్రయం నుంచి వెళ్తున్న విమానాలు చాలా సార్లు మనం పొలాల్లో పడిపోవడం చూస్తుంటాం మనం కదా. అట్లా మనకు ఒకసారి మనుషులు నష్టం అవుతారు, పశువులు నష్టం అవుతాయి. లేకపోతే సైనిక విమానాలు కనుక వాళ్ళు ట్రైన్డ్ పైలట్స్ ఉంటారు కనుక వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడప్పుడు పారాచూట్ చేసుకొని దిగిపోతారు, మానవ నష్టం జరగదు. అట్లా ప్రాణ నష్టం జరుగుతుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఈ 6 ప్రయాణికులు మాత్రమే కదా, ఇంక్లూడింగ్ అజిత్ పవార్ తో సహా, వాళ్ళ బారామతి నుంచి చేరాలి. కానీ అక్కడ ఏమైంది, పైలట్ కే శిక్షణ ఉంటది, మిగతా వాళ్ళకి ఉండదు కదా. పారాచూట్స్ ఇచ్చే టైం కానీ ఇవన్నీ లేకపోవచ్చు. కానీ గుడ్డులో వెళ్ళేందంటే పడిపోయిన విమానం దగ్గరికి ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఉన్నది, కమ్యూనికేషన్ సరిగ్గా ఉన్నది. వెంటనే అధికారులు కానీ మనకు సహాయక సిబ్బంది కానీ చేరుకునే ప్రయత్నం జరిగింది. అజిత్ పవార్ మీద నాకు చాలా అభిమానం అమ్మ, వారు శరద్ పవార్ గారి తమ్ముడు. వారు అట్లాగే రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ల్యాండ్ అవుతుండగా జరిగిందని చెప్తున్నారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడంలో హెలిప్యాడ్ అనేది ఎంత ఇంపార్టెంట్, లొకేషన్ కానివ్వచ్చు లేకపోతే ఆ ప్రాంతం కానివ్వచ్చు, ఎంత ఇంపార్టెంట్ అని అడిగితే ఏం చెప్తారండి? ఇప్పుడు హెలికాప్టర్ వేరు, ఈ విమానం వేరు. ప్రైవేట్ విమానం ఖచ్చితంగా మన రన్వే ఉండాల్సింది, ప్రైవేట్ విమానం కనుక మరి రన్వే మన విమానాశ్రయం దిగుతుంది కనుక ఈ యాక్సిడెంట్ జరిగింది అంటున్నాను. ఎందుకంటే వేరే ప్రాంతంలో హెలికాప్టర్ అట్లా ఉండదు. హెలికాప్టర్ ఎక్కడైనా దిగొచ్చు, దానికి చిన్న ఏర్పాటు చేస్తే చదునుగా ఉండాలి, నేల ఉండాలి, కూరుకుపోకుండా ఉండాలి. చూసాం కదా మన మధ్యన మన రాష్ట్రపతి గారి హెలికాప్టర్ కూడా మనకు వెనుక వంగుతుంటే పట్టుకొని లేపారు, చూశారు కదా మనం మీరు. అందుకనే ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఇది విమానాశ్రయం జరిగింది కనుక ఆ పొరపాటు కారణం ఏమిటి అనేది మన కంట్రోల్ సెంటర్ వారు చెప్పగలిగారు. మన సాంకేతికంగా అంత పరిజ్ఞానం మనకు ఉండదు, ఆ విశ్లేషించే అధికారం కూడా మనకు లేదు కనుక చేయొచ్చు. కానీ ఈ ప్రమాదంలో గాయపడి తప్పించుకున్న, మనకు గాయపడి హాస్పిటల్ కు సురక్షితంగా చేరిన అజిత్ పవార్ బాగుండాలని, మంచి రాజకీయ నాయకుడు, మన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. అట్లానే ఎక్కడ వివాదాస్పదం కాదు, పార్టీ చీల్చాడు, పార్టీ చీల్చి ఇటుపక్క ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు. కానీ ఆయన మిగతా రాజకీయ నాయకుల లాగా రోజు వివాదాస్పదుడు కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంటే దేవుడు, కొన్నిసార్లు మనకు ప్రకృతి కానీ దేవుడు కానీ మంచి వాళ్ళని తీసుకుపోతారని మనం తాత్వికంగా మాట్లాడుకుంటాం కదమ్మా. ఆయనకి ఏమి జరగొద్దని కోరుకుందాం, గాయాలతో బతకాలని కోరుకుందాం. ఈ విమాన ప్రమాదం. రామ్మోహన్ గారు, ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుందండి. ఇట్స్ వెరీ సాడ్ న్యూస్ దట్ వీ హావ్ లాస్ట్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. సో ఆయనతో పాటు ఉన్న 6 కూడా చనిపోవడం జరిగింది కాబట్టి ఇది ఒక పెద్ద సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం సంతాపం వ్యక్తం చేయడం తప్ప మనం ఏం చేయగలుగుతాం. కానీ 6 అంటే ఆ విమాన ప్రమాదం చూస్తే అప్పుడే ఊహించాను, కానీ ఏమో బతికేండేమో అనుకున్నాం, ఆశపడ్డాం మనం. ఎందుకంటే విమాన ప్రమాదం చూస్తే ముందుకు వంగి ఇట్లా పడిపోయింది, చూసాం. ల్యాండ్ అయ్యేటప్పుడు పడిపోయింది కనుక ఆ ముక్కు కిందికి వంగే ఉంటది కనుక
అంత క్రాష్ అయిన తర్వాత అంత మంటలు రేగుతున్న సందర్భంలో మరి బతుకుతారని ఆశ లేకుండే, ఏమో వెనుక ఉన్నారో ముందు ఉన్నారో అనుకున్నాము. నేను ఎంత ఆశపడ్డానంటే ఆ మధ్యన ఢిల్లీ మన విమాన ప్రమాదం చూసినాం కదమ్మా, అది అవును కింద అవును పడితే ఒక్కడు బతికాడు. ఒక్కడే ఒక్కడు ఆ అవును సీటు అవును ఎగిరి పడితే